రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో ఉన్న దత్తపీఠం క్షేత్రంలో ఈ నెల 28 నుంచి దత్తక్రియ యోగా కార్యక్రమం ఉంటుందని మైసూర్ దత్తపీఠం బాలస్వామి శ్రీ 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 విజయానంద తీర్థ స్వామీజీ తెలిపారు. బొమ్మేపర్తిని దత్తపీఠం క్షేత్రంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయానంద తీర్థ స్వామి ఇది ప్రారంభించారు. అనంతరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సమాజంలో దైవ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయాలని సూచించారు. ఇప్పటికే ఇక్కడ చాలాసార్లు వివిధ రకాల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాజాగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఈ క్యాంపు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి జరగబోయే దత్త క్రియా యోగా పంచోత్సవాలు ఉంటాయని, ఈ కార్యక్రమాల్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి హాజరవుతారని తెలిపారు. పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. विजय लक्ष्मी सावित्री गर्भसंभवान् जय लक्ष्मी पुरावासां सच्चिदानन्दसेवितान् यज्जायते याति च सर्वमेतज्जगच्चयाख्यं किल तत्र पृथ्वी ग्रन्थान् श्रय आत्मपृथ्वी कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु नृसिंहमुखीशनं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् नरहरीश्वर स्वामी की जय। लक्ष्मी नारसिंह स्वामी गोविंदा गोविंदा। विद्महे गुरुश्रेष्ठाय धीमहि तन्नः श्रीगुरुदात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् संसारदुःखनाशाय हिताय परमात्मने दत्तात्रेयाय देवाय नमोस्तु परमात्मने गोविंदा संवत्सरो विशोभनैः विद्महे गुरुश्रेष्ठाय धीमहि तन्नः श्रीगुरुः ॐ वज्रनखाय विद्महे तीक्ष्णतर्कष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो
श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జయలక్ష్మీపురం బొమ్మేపర్తి అందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి క్షేత్రం. ఇక్కడ ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, విశేషంగా సామాజిక కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు. క్రితం సంవత్సరము చాలా బ్రహ్మాండంగా ఐ క్యాంప్ జరిగింది. అందులో వందలాది మంది పేషెంట్స్ వచ్చి పరీక్షలు చేయించుకుని వారికి కంటి ఆపరేషన్ అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. ఆ తరువాత స్వామిజీ వారు మళ్ళీ చేయాలి ఇటువంటి క్యాంపు అని ఆదేశిస్తే చెన్నై భక్తులు ఎంఆర్సి నగర్ చంద్రశేఖర్ గారు అని చెప్పి స్వామిజీ వారికి 50 ఏళ్ల నుంచి భక్తులు, ఆయన పూనుకుని చాలా భక్తిగా చాలా శ్రద్ధగా ఈ మెడికల్ క్యాంప్ చేయిస్తున్నారు. శంకర నేత్రాలయ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా వచ్చి అద్భుతమైన ఈ క్యాంప్ ఇక్కడ జరుగుతోంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం మనం వింటూ ఉంటాం. అందరికీ కన్ను చాలా ముఖ్యం. ఆ కన్ను బాగుండాలి. పాపం చాలామంది డాక్టర్లనే చూసి ఉంటారు. మేము ఒకసారి మేకదాటి వెళ్ళినప్పుడు చూసాము. అక్కడ క్యాంప్ జరిగింది, మేకదాటి స్వామిజీ వారి జన్మస్థలం. అక్కడ ఒక అతనికి కన్ను ఇంత వాచిపోయింది. ఏమయ్యా ఇట్లా ఉంది అని అడిగితే, ఏమో స్వామి తెలియదు. మరి ఏం చేసావంటే పసరు పోసాను. పసరు పోయటం ఏమయ్యా డాక్టర్ చూడలేదని. డాక్టర్ ఎవరు అన్నాడు. అంటే అసలు డాక్టర్ని కూడా చూడని వాళ్ళు ఇంకా ఉన్నారు అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి వాళ్ళకి, పేదలకి, మన పల్లెలో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా సుమారుగా ఒక 30-40 గ్రామాల నుంచి కూడా వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వాళ్ళకందరికీ సుమారుగా 150 వరకు ఆపరేషన్స్ జరిగినాయని చెప్పి మన ట్రస్టీస్ అందరూ కూడా చెప్పారు. చాలా మంచి కార్యక్రమం. అన్నదానం, విద్యాదానం, వైద్యదానం, ఇవి 3 సామాజిక సేవలు చాలా ముఖ్యము అని స్వామిజీ వారు చెప్తూ ఉంటారు. ఆ 3 కూడా ఇక్కడ జయలక్ష్మీమాత సన్నిధిలో, నరహరితీర్థ స్వామి సన్నిధిలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి, విశ్వరూప దత్తాత్రేయ స్వామిని మీరంతా చూస్తూ ఉన్నారు. అందరూ రండి, వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోండి. సంస్కారహీన శివరూప దత్తాత్రేయ స్వామి ఇక్కడ షోడశ దత్త క్షేత్రము. అమ్మని అందరూ దర్శనం చేసుకోండి. కోరిన కోరికలన్నీ కూడా అమ్మ తీరుస్తుంది, కష్టాలన్నీ కూడా అమ్మ పోగొడుతుంది. పూర్ణిమ చాలా విశేషం. ఇక్కడ అర్చక స్వాములు అందరూ చాలా చక్కగా చేస్తూ ఉంటారు. పూర్ణిమకు వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి. ఉత్సవాలు, పంచోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో కూడా మీరంతా కూడా పాలు పంచుకోండి. ఇటువంటి సామాజిక సేవలు అన్ని చోట్ల జరుగుతూ ఉండాలి అనేదే స్వామిజీ వారి సంకల్పం. అందరినీ ఆదేశిస్తూ ఉంటారు, కానీ చాలా రహస్యంగా బయటికి ఎక్కడికి చెప్పరు. చాలా తెలియకుండా ఇట్లా సేవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరంతా కూడా వచ్చారు మీడియా ద్వారా అందరికీ తెలపటానికి. ఎందుకంటే మంచి కార్యక్రమాలు అందరికీ తెలిస్తే ఒక ప్రేరణ వస్తుంది, మనకు చేయాలా అని అనిపిస్తుంది వాళ్ళకు కూడా. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలుపుతూ ఉన్నాం. మంచి ఐ క్యాంపు, ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చక్కటి ఒక డిస్పెన్సరీ హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టించి భక్తుల సేవ కోసం, సమాజ సేవ కోసం అని చెప్పి దాన్ని అట్లా ఏర్పాటు చేశారు స్వామిజీ. ఇక్కడ క్యాంపులన్నీ జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా వచ్చి ఈ సేవలు పొందండి, ఈ ఉపయోగాన్ని అందరూ కూడా తీసుకోండి అని మీకు అందరికీ కూడా చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. 28వ తారీఖు స్వామిజీ వారు వస్తున్నారు. ఆ రోజు విశేషంగా అమ్మకి అర్చనంతా జరుగుతుంది. 3 రోజులు ఇక్కడ దత్త క్రియాయోగ స్వామిజీ సన్నిధిలో దత్త క్రియాయోగ క్యాంప్ జరుగుతుంది. 500 మందికి మాత్రమే దానిలో ప్రవేశం ఉంటుంది. స్వామిజీ వారి సన్నిధిలో క్రియాయోగము అభ్యాసం చేస్తారు. ఆ తరువాత అమ్మ ఆరాధన కూడా జరుగుతుంది. పంచోత్సవాలు కూడా జరుగుతాయి. ఊర్లో అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు కూడా అందరూ పాల్పంచుకోండి. జై గురుదత్త. జనవరి 24 అనేది అమ్మవారికి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది. అది మేలో కూడా జరుగుతుంది. దాన్ని కొంచెం ముందుగానే, ఈసారి అధిక మాసం వస్తోంది కనుక కొంచెం ముందుగానే ఇక్కడ అమ్మవారికి జరుపుతూ ఉన్నారు కార్యక్రమం. జయలక్ష్మీ మాతకి వార్షికోత్సవం మళ్ళా మేలో కూడా ఆరాధన జరుగుతుంది. అది కూడా ఉంటుంది. జై గురుదత్త, జై గురుదత్త.